మొదటి సినిమాలో అతని తెలివితేటలు పట్టుదల మనం చూశాం. అతను చాలా కష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు వాటికులో కబీర్ కొత్త సవాళ్లను ఎదుర్కొంటాడు. ఈ సవాళ్లు అతన్ని కొత్త రకాలుగా పరీక్షిస్తాయి. ఈసారి కబీర్ పాత్రలో ఇంకా లోతైన విషయాలు చూపిస్తున్నాను. మండలి ఆ పాత్ర చేయడం నాకు దక్కిన గౌరవం. ఈ పాత్రకు ఇంకా ఎక్కువ ఉత్కంఠను తీసుకురావని ఆశిస్తున్నాను. వాటిలో చాలా ఉత్సాహకరమైన విషయం జూనియర్ ఎన్టీఆర్ గారు చేయడం. ఆయన తెలుగు సినిమా పరిశ్రమ నుండి వచ్చిన అద్భుతమైన నటుడు. ఈ సినిమాతో ఆయన వైఆర్ఎఫ్స్ పై యూనివర్స్ లోకి వస్తున్నారు. ఆయన రాక్ ఈ ఫ్రాంచైజీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆయన ఎలాంటి పాత్ర చేస్తారో చూడాలని జనాలు ఆతృతగా ఉన్నారు. ఆయన కబీర్ కి స్నేహితుడా లేక శత్రువా? ఈ ప్రశ్న చాలా ఆసక్తిని రేపుతోంది. ఆయన చేరడంతో వార్త నిజమైన పాన్ ఇండియా సినిమా అవుతుంది. మా ఇద్దరి పాత్రల మధ్య సంబంధం సినిమాకి హైలైట్ అవుతుంది. మనతో